ఇస్లాం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉంది. ఇతర మతాలకు లేదా పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన ఆచారాలను అనుకరించడాన్ని ఇస్లాం నిషేధించింది. హదీస్. ప్రవక్త ముహమ్మద్ ఇలా సెలవిచ్చారు: ఎవరైతే ఇతర జాతుల ఆచారాలను అనుకరిస్తారో వారు ఆ జాతికి చెందినవారిగానే పరిగణించబడతారు. సునన్ అబూ దావూద్ 4031. 2. హయా, సిగ్గు, నైతికత మరియు ఈమాన్. ఈ లిస్టులో ఉన్న కొన్ని రోజులు, ఉదాహరణకు కిస్ డే, హాగ్ డే, ఫ్లర్ట్ డే, పరాయి పురుషులు మరియు స్త్రీల మధ్య అనైతిక సంబంధాలను ప్రోత్సహిస్తాయి. ఇస్లాంలో హయా, మోడెస్టీ అనేది ఈమాన్లో ఒక ముఖ్యమైన భాగం. హదీస్. హయా, సిగ్గు, బిడియం అనేది ఈమాన్, విశ్వాసం లో ఒక భాగం. సహీహ్ బుఖారీ. అల్లాహ్ ఖురాన్లో ఇలా ఆజ్ఞాపించాడు: మరియు మీరు వ్యభిచారానికి దరిదాపుల్లోకి కూడా వెళ్ళకండి. నిశ్చయంగా అది ఒక నిర్లజ్జకరమైన పని మరియు చెడు మార్గం. సూరా అలిస్రా 32. 3. సమయం మరియు ధనం వృధా. ఇటువంటి రోజుల్లో బహుమతులు, పూలు మరియు అనవసరమైన పనుల కోసం డబ్బును ఖర్చు చేయడం ఇస్రాఫ్, దుబారా ఖర్చు కిందకు వస్తుంది. ఖురాన్ ప్రకారం దుబారా ఖర్చు చేసేవారు శైతాన్ సోదరులు. 4. ఇతరులను అవమానించడం స్లాప్ డే, కిక్ డే. చిత్రంలో చివరగా ఉన్న స్లాప్ డే, చెంపదెబ్బ కొట్టే రోజు, కిక్ డే, తన్నే రోజు వంటివి ఒక మనిషిని అవమానించేవిగా ఉన్నాయి. ఇస్లాం ఇతరులను గౌరవించాలని నేర్పిస్తుంది. సరదాకి కూడా ఇతరులను శారీరకంగా హింసించడం లేదా తక్కువ చేసి మాట్లాడటం తప్పు. హదీస్. ఎవరి నాలుక మరియు చేతి నుండి ఇతర ముస్లింలు సురక్షితంగా ఉంటారో అతడే నిజమైన ముస్లింలుగా మనం ఇటువంటి పాశ్చాత్య సంస్కృతులకు దూరంగా ఉండాలి. ఇవి మన నైతిక విలువలను దెబ్బతీస్తాయి. అల్లాహ్ మరియు ప్రవక్త చూపిన మార్గంలో నడవడమే మనకు శ్రేయస్కరం.